గ్రహదోషాలు తొలగిపోవాలంటే ఏమి చేయాలి? నవగ్రహాలలో ఒక్కో గ్రహదోషము ఆయా వ్యక్తులకు శాంతి లేకుండా చేస్తుంటాయి. అయితే ఈ గ్రహదోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలే కాదు, వివిధ రకాల స్నానాలను, దోషాలను తొలగించుకోవచ్చనని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుంకుమ, ఎర్రచందనం కలిపిన రాగి పాత్రలోని నీటిని స్నానం చేయడం వలన సూర్యగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే కుంకుమ, గంధం కలిపిన నీటిని శంఖంతో పోసుకుంటే చంద్రగ్రహ దోషాలు దూరమవుతాయి. గంధము, తిలలు కలిపిన రజిత పాత్రలోని నీటిని స్నానమాచరించడం వలన కుజదోషాలు తొలగిపోతాయి. ఇక నదీ సాగర సంగమంలోని నీటిని మట్టి పాత్రలో పోసి స్నానం చేసినట్లయితే బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయి. మర్రి, మారేడుకాయలను బంగారు పాత్రలోని నీటిలో వేసి స్నానం చేస్తే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. శుక్రుడిని ధ్యానిస్తూ రజిత పాత్రలోని నీటిని స్నానం చేయడం వలన శుక్రగ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇక నువ్వులు, మినుములు కలిపిన లోహపాత్రలోని నీటిని స్నానం చేయడం వలన శనిగ్రహ ప్రభావము తొలగిపోతుంది. గేదె కొమ్ము, డొల్లతో స్నానం చేయడం వలన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. పవిత్రమైన మట్టిని కలుపుకొని స్నానం చేయడం వలన కేతుగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఓం శ్రీమాత్రే నమః. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.